ప్రైజ్ ది లార్డ్. దేవునికే మహిమ కలుగునుగాక, ఘనత కలుగునుగాక, ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రమయ్యా, స్తోత్రం. ప్రేమామయుడా, క్షమించే కరుణా సంపన్నుడా, నీకే స్తోత్రములు కలుగునుగాక. అందరం చెబుదామండి, అందరం చెబుదాం. మన ఐహిక విచారాలన్నీ కాసేపు వాటిని పక్కన పెట్టేసి మరి ఉదయకాల సమయంలో ప్రభును స్తుతిస్తూ ఉందాం. అందరూ అనుభవపూర్వకంగా స్తుతించండి. ఏదో నేను చెప్తున్నానని కాదు, కానీ అనుభవించండి. స్తుతిస్తున్నప్పుడు జరిగే కార్యాలు, దేవుని కార్యాలను అనుభవించి చెప్పండి. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. అద్భుతాలు చేసే దేవుడు, ప్రార్థించుచుండగానే అద్భుతాలు చేసే దేవుడు. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. అడిగినంత కంటే అధికముగా చేయు ఐశ్వర్యవంతుడవు నీవే యేసయ్యా. అడిగినంత కంటే అధికముగా చేయు ఐశ్వర్యవంతుడవు నీవే యేసయ్యా. ఆశ్చర్యకరమైన నీ ఆలోచనలు ఆత్మీయతకి స్థిరపు నాదులు. ఆశ్చర్యకరమైన నీ ఆలోచనలు ఆత్మీయతకి స్థిరపు నాదులు. నా ప్రార్థనలన్నీ ఆలకించినావు, నా స్తుతి. ఓ అందరం ప్రియులార, దేవుని సంగమా, ఆలకించినావు, నా స్తుతి హోమములన్నీ నీకే అర్పింతును. నీ శిలువ త్యాగమే నన్ను బంధించెను, నీ బానిసనయ్యుండు బ్రతుకు దినములన్నయు. నీ శిలువ త్యాగమే నన్ను బంధించెను, నీ బానిసనయ్యుండు బ్రతుకు దినములన్నయు. నా ప్రార్థనలన్నీ ఆలకించినావు, నా స్తుతి హోమములన్నీ నీకే అర్పింతును. నా ప్రార్థనలన్నీ ఆలకించినావు, నా స్తుతి హోమములన్నీ నీకే అర్పింతును. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు కృప మీకు తోడుగా ఉండునుగాక, మీకు కృప కలుగునుగాక, క్షేమము కలుగునుగాక. ఈ రోజంతా మీకు క్షేమం కలుగునుగాక, శుభము కలుగునుగాక, లాభము కలుగునుగాక. మనసారా రెండు చేతులు ఎత్తి మరి ఈరోజు కావాల్సిన కృపను ప్రభు ప్రసాదించినట్లుగా స్తోత్రం చెబుదామండి. స్తోత్రం, 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 స్తోత్రం. మరి ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజు జరుపుకుంటున్న నా దేవుని ప్రియులందరినీ ఆశీర్వదించునుగాక. నా ప్రభు దేవుని కృప మీకు కలుగునుగాక, ఉండునుగాక సంవత్సరం అంతా. అలాగే మరి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి సంపూర్ణ స్వస్థత కలుగునుగాక. అలాగే ఆయా సమస్యలతో కొట్టుమిట్టాడుతూ కుటుంబంలో శాంతి, సమాధానం, సంతోషం లేకుండా ఉంటున్న వారిని కూడా నా ప్రభు దర్శించి ఆ కుటుంబాలను స్వర్గసీమగా మార్చునుగాక. అలాగే మరి సొంత ఇల్లు లేని వారి విషయంలో కూడా దేవుడు మరి సొంత గృహాలు దయచేయనుగాక. పిల్లలు లేని వారికి పిల్లలను దేవుడు దయచేయనుగాక. పెళ్లి కాని వారి విషయంలో కూడా పెళ్లిలో ఉన్నట్లుగా నా ప్రభు కృప దయచేయనుగాక. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగించునుగాక. అలాగే దేశాన్ని బట్టి, భారతదేశాన్ని బట్టి, పాలకులను బట్టి, అలాగే క్రైస్తవ సంస్థలను బట్టి, జరుగుతున్న సేవను బట్టి, యేసయ్య కృపా పరిచయం బట్టి, సంఘాన్ని బట్టి, సబ్స్క్రైబర్స్ బట్టి, మిమ్మల్ని బట్టి, ప్రతి ఒక్కరిని బట్టి త్రియేక దేవునికి స్తోత్రం చెబుదామండి. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. బోలో యేసు మహారాజ్ కి జై, బోలో యేసు మహారాజ్ కి జై, మన యేసు స్వామికి జై. స్తోత్రం, స్తోత్రం. అందరూ వందనాలండి. స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు మహోన్నతుడైన యేసయ్యకి చెల్లునుగాక. ఆమేన్. మీ ప్రార్థన మనవులు, అలాగే మీ ఒకవేళ దేవుడు మిమ్మల్ని నడిపిస్తే
ఆర్థిక సహకారం ఈ పరిచర్యకు అందించగలరు. స్క్రీన్ మీద కనబడుద్దండి, గమనిస్తుండండి. దేని వాక్యం చూద్దామండి. పరిశుద్ధ గ్రంథములో నుండి యెషయా గ్రంథము 65, 24 అండి. 65, 24 చదువుతాను. స్తోత్రం. వారు మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. వారు మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. హల్లెలూయా. వారు ప్రార్థించుచుండగా నేను ఆలకించెదను. అంటే ప్రియులారా, దేవుడంట మీరు ప్రార్థిస్తున్నప్పుడే, మధ్యలోనే, ప్రార్థన పూర్తయ్యాకే కాదు, వింటున్నారా? ప్రార్థన పూర్తయ్యాకే కాదు, ప్రార్థిస్తున్నప్పుడే మీరు మనవి చేస్తున్నప్పుడే మధ్యలోనే నా ప్రభువు ఏమంటాడు? ఆమేన్ చెప్పండి. ఆమేన్, అవునుగాక. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము మొదటి నుండి చదువుతానండి. 2వ అధ్యాయము. మరి అక్కడ మేడగదిలో ఉన్నారు 120 మంది. 120 మంది మేడగదిలో ఉన్నారు. ఏమంటే మేడగదిలో ఉన్నారు 120 మంది. చదువుతాను. అక్కడ ఏం చేస్తున్నారు? వీరందరూ, వీరితో కొందరు స్త్రీలు, మొదటి అధ్యాయం 14, కొందరు స్త్రీలను యేసు తల్లి మరియు ఆయన సహోదరులు ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉన్నారు కదండి. 2వ అధ్యాయం వచ్చేసరికి పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండేది. ప్రార్థిస్తున్నప్పుడే జరుగుతున్న పనులు, ప్రార్థించాక కాదండి. హల్లెలూయా. వారు ప్రార్థించుచుండగాని, ప్రార్థన పనులు కదా, మేడ గదిలో ప్రార్థిస్తున్నారు, ఇక్కడ కూడుకొని ఉన్నారు, ప్రార్థనకు కూడుకొని ఉన్నారు. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి హఠాత్తుగా వారు కూర్చొని ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలలు వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వారగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించకొలది అన్య భాషలతో మాట్లాడిరి. అన్య భాషలతో మాట్లాడడము, పరిశుద్ధాత్మతో నింపబడము, ఇది దేవుని వాగ్దానము. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మొదటి అధ్యాయంలో చూస్తే వారు మేడగదిలో ప్రార్థన చేస్తూ ఉన్నారు. 2వ తరగతి వారు కూడుకున్నారు ఇంటిలో అని కదా, అది కూడా మేడగదే, అది మేడగది. అందరూ ఎక్కడున్నారు? వాళ్ళందరూ ఎక్కడున్నారండి? ప్రార్థనలో. ప్రార్థన ముగించిన తర్వాత కాదు, ప్రార్థన చేస్తున్నప్పుడే దేవుని వాగ్దానాలు నెరవేర్చబడునుగాక. ప్రార్థిస్తున్నప్పుడే మా జీవితాల్లో కూడా, కొందరి జీవితాల్లో కూడా అడుగుతున్నప్పుడే, మధ్యలో ఇంకా పూర్తి అవ్వదు ప్రార్థన, కానీ మధ్యలోనే దేవుని కార్యాలు, శుభవర్తమానం, ఒక గుడ్ న్యూస్, శుభవార్త వింటూ ఉంటాం ప్రార్థనలో ఉంటున్నప్పుడే. హల్లెలూయా. ఇది దేవుని కార్యం కాదా? అందుకే వారు అడగక మునిపే, వారు అడుగుతున్నప్పుడు వారి మనవిని ఆలకిస్తూ వారికి దయచేసే దేవుడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కాబట్టి నా ప్రభువు మీరు అడుగుతూ ఉండగానే మధ్యలోనే నా ప్రభు మీ జీవితంలో కార్యాలు జరిగించునుగాక. ఆమేన్. ప్రార్థన. మహాగణుడ పరిశుద్ధుడగు తండ్రి, మీ పాదాల వందనాలయ్యా. 2 చేతులు జోడించి ప్రార్థిస్తూ వాక్యం ఉంటుంది ప్రియులను, వారు చేస్తున్న ప్రార్థనలు చేస్తున్నప్పుడే మధ్యలోని గొప్ప కార్యాలు చేయండి అయ్యా. వారు మరి ఈ వాక్యం ఉంటున్న వారు
మరి ఎంతో ప్రభు ఆశతో ఉన్నారు. మరి ఎన్నో విషయాలు ఈ ప్రభా వారు మరి ఎదురు చూస్తున్నారు ప్రభా. వారు ప్రార్థిస్తున్నప్పుడే కార్యాలు జరుగునుగాక. ముగించాక కాదయ్యా, ప్రార్థిస్తున్నప్పుడే మీ కార్యాలు వారు చూద్దురుగాక, అద్భుతాలు చూద్దురుగాక. ఈరోజంతా కృపను దయచండి. యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని కృప, తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు సదా మీ అందరికీ తోడైనను గాక, ఆమేన్. అందరి వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. ప్రైజ్ ది లార్డ్.